అందరూ ఎలా ఉన్నారు? ఇన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్న వీకెండ్ అయితే వచ్చేసింది ఇంకా. సో ఇంట్లో అందరం అనుకొని తట్టా బుట్టా సర్దుకొని అయితే డివోషనల్ ట్రిప్ కి బయలుదేరాం. హాయ్ చెప్పు. ఎనకున్నా హాయ్ చెప్పరా? వాడు చూడు ఎలా చేస్తున్నాడు, ఎంతసేపు ఏడ్చి ఏడ్చి ఇప్పుడే వాళ్ళ నాన్నమ్మ ప్రసాదం ఇచ్చింది సైలెంట్. మేము ఇప్పుడు కొండగట్టు వెళ్తున్నాం. అదే కదా, ఇంకోటి ఏదో చెప్పావు కదా, ధర్మపురి. దానికి దీనికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 30-20. అదన్నమాట సంగతి. కొండగట్టు ఇంకా ధర్మపూర్ అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా మా తులసిరామ్తో ట్రావెలింగ్ అంటే మామూలుగా ఉండదు, రచ్చ రచ్చే. ఇంకా ఒక దగ్గర ఉండమంటే అస్సలు ఉండడు. అయితే గోల్ చేస్తాడు, లేకపోతే పడుకుని పోతాడు. మా తులసిరామ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు ఇప్పుడు. తులసిరామ్ చూడు, ఇంత అల్లరి పిల్లడం అని తెలుస్తుంది అందరికీ. చూడు అమ్మాయి ఇక్కడ అంటారు నిన్ను. అదనమాట సంగతి. వాడిని ముందు పెడితే అన్ని బటన్స్ ప్రెస్ చేసేస్తాడు, లేకపోతే గేర్ రాడ్ అనేది తిప్పేస్తూ ఉంటాడు. వెనక పెడితే ఇలా అల్లరి చేస్తాడు. వాడి అల్లరితో మా ముచ్చట్లతో అయితే ట్రావెలింగ్ కంప్లీట్ అయిపోద్ది. టైం పాస్ అన్నమాట. ఇప్పుడు మేమున్న దగ్గర నుంచి ఇంకా అరగంట పడుతుంది కొండగట్టుకు వెళ్ళడానికి. ఈ టెంపుల్ కి అయితే 300-400 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. దీని హిస్టరీ ఏంటంటే, సింగం సంజీవుడు అనే ఒక గొల్లవాడు ఉండేవాడంట ఒక 300-400 సంవత్సరాల క్రితం. అతను ఆవులు మేపడానికి కొండ ప్రాంతానికి రాగా ఒక ఆవు అయితే తప్పిపోతుందంట. ఆ ఆవును వెతికి వెతికి ఆ గొల్లవాడు అలసిపోయి అయితే ఒక చిన్న చెట్టు కింద పడుకుని పోతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు అతని కళ్ళలో కనిపించి, నేను ఇక్కడ పొదల్లో ఉన్నాను, నన్ను పూజించమని అయితే అతనికి చెప్తారు. ఇంకా ఆవు ఎక్కడైతే తప్పిపోయిందో ఆ ప్రదేశం కూడా చూపిస్తారు. చూపించి అయితే అంతర్ధానం అయిపోతారు. అతను అక్కడికి వెళ్లి చూడగా శంఖచక్ర గదాలతో శ్రీ ఆంజనేయ స్వామి వారు అయితే పంచముఖంతో అతనికి కనిపిస్తారు. ఎక్కడా లేని విధంగా అయితే నారసింహ ముఖంతో అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు వెలిచారు. ఇక్కడ అదే విచిత్రం. ఆంజనేయ స్వామి అయితే శివస్వరూపం కదా, సో శివకేశవుల అభేదంగా అయితే ఈ టెంపుల్ అయితే మనం చెప్పుకోవచ్చు. శివకేశవుల అభేదంగా అయితే స్వామివారు ఇక్కడ నరసింహస్వామిగా ఆంజనేయ స్వామిగా కలిపి వెలిచారు. ఇది ఆలయ చరిత్ర. ఇంకా మేమైతే జొన్నపట్లు తీసుకున్నాం దారిలో. కనీసం నేను తీసుకోలేదు చూడండి, మా ఆయన కనీసం నాకు తినమని కూడా అసలు అడగట్లేదు. ఆల్రెడీ పందిలా తినేసి పడేసింది నాకన్నా వద్దా. అన్ని అబద్ధాలు ఆడినా, అందుకే మొబైల్ పుట్టాడు. అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పడతారు, ఆడితే అంతా అబద్ధం. ఇంకా కొండగట్టు దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకొద్ది డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఇది కొండ డౌన్ అన్నమాట. ఇంకా అప్లో ఉంటుంది టెంపుల్ అయితే. ఇంక ఇక్కడ నుంచి షాపులన్నీ ఉంటాయి, కావాల్సిన పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. మనం కావాలంటే ఇక్కడైనా తీసుకోవచ్చు, లేకపోతే కొండ మీద కూడా ఉంటాయి. నేనైతే ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అయితే నేనేం కొనను, ఎందుకంటే వాళ్ళు లోపలైతే ఏం తీసుకోరు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే వచ్చేస్తాను. ఇంకా చూసారా, ఇదంతా హిల్ ఏరియానే. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్టింగ్ లోనే మన వానర సైన్యం కూడా దర్శనం ఇచ్చేసింది. ఇంకా చాలా ఉన్నాయి, గుంపులు గుంపులుగా ఉన్నాయి. కాకపోతే వెళ్లే వాళ్ళకి ఇవేం హాని చేయట్లేదు కాబట్టి సరిపోతుంది. అందరూ నడుచుకొని వెళ్ళగలుగుతున్నారు. చాలా దూరం నుంచి వస్తారండి ఈ టెంపుల్ కి. కొంతమంది అయితే నడుచుకొని వస్తామని మొక్కుతారు. చాలా కిలోమీటర్స్ అయితే కాలినడకనే వస్తారు. అది ఒక దీక్షలా తీసుకొని అయితే చేస్తారు. నేనైతే హైదరాబాద్ వెళ్లే రోడ్ లో చూసాను, చాలా మంది ఆంజనేయ స్వామి వారి దీక్ష తీసుకొని అయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు నడుస్తామని మొక్కుకుంటారు. అండ్ ఇక్కడ 41 రోజులు ఈ గుడిలో పూజలు చేస్తే సంతానం కూడా ప్రాప్తిస్తుందని అయితే ఇక్కడ చాలా మంది నమ్ముతారు. నాకు రీసెంట్ గాని ఇవన్నీ తెలిసాయి. మా పెళ్ళైన కొత్తలో అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాము. కాకపోతే ఏంటంటే పెళ్ళైన కొత్తలో కొండలు ఎక్కకూడదని అంటారంట, ఇంట్లో వాళ్ళు చెప్పారు. సో నేనైతే బయట నుంచే వచ్చేసాను. మళ్ళీ ఇన్ని రోజులకు నాకు అవకాశం వచ్చింది. ఇలాంటివే ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. మనకి ఏదైనా రాసి పెట్టి ఉంటేనే జరుగుతుందని, లేకపోతే చెయ్యి దగ్గరికి వచ్చింది కూడా నోట్లోకి రాదంటారు కదా. ఇంక ఈ వానరం చూసారు ఎలా చూస్తుందో. ఇక్కడైతే చాలా అంటే చాలా ఎక్కువే ఉన్నాయండి. వానర సైన్యం అంతా ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది వాటన్నిటిని చూస్తే. అండ్ రీసెంట్ గా అయితే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా విజిట్ చేశారు, ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా. ఇదైతే ఇంకా మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఇంకా ఆ హిల్లా ఉంది, అక్కడే గుడి ఉంది అనమాట. మనకు అక్కడ గోపుర శిఖరం కనిపిస్తుంది చూడండి. ఇంకే వెహికల్స్ ఉన్నా ఇక్కడతో స్టాప్ అయ్యి ఇంకెక్కడి నుంచి
నడుచుకొని వెళ్ళటమే. సీతమ్మ కన్నీటి గుంటలంట ఈ ప్లేసు. ఏంటో నాకు అంత సరిగ్గా తెలీదు, అక్కడ ఉంది కాబట్టి చూపించాను అంతే. ఇంక ఇదంతా ఫ్రీ లైన్. నాకైతే ఎంతసేపు అయినా ఉండిపోతున్నా కానీ మా హస్బెండ్ అయితే వెయిటింగ్ చేయరు. సో మేమైతే టికెట్ తీసుకుని వెళ్ళాము. ఈ చెట్టు చూసారా ఎంతో పురాతనమైనది అనిపిస్తుంది. ఎన్ని వందల వేలు ఉంటాయో మనకైతే తెలీదు. మా ఎంట్రన్స్ అయితే గుడి బ్యాక్ సైడ్ నుంచి ఉంది. ఇదంతా కొండే, దాన్ని ఇలా కట్ చేసి ఇలా రోడ్స్ లా వేసారు అంతే. ఇంకెక్కడైతే టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము. స్వామివారిని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు అసలు. శంకు చక్రాలతో వక్షస్థలం మీద సీతారాములతో ఉంటుంది విగ్రహం. బొట్టు పెట్టుకోవడానికి కూడా లేకుండా ఇక్కడ అందరూ ఆ బొట్టుతో ఇలా చెయ్యొచ్చులు వేసేసారు. మరి ఇక్కడ ఇది ఏమైనా నమ్మకమో ఏంటో నాకైతే తెలీదు. ఇంక కొండ మీద కూడా షాప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ చైన్స్ గాజులు అన్ని అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ తలనీలాలు కూడా ఇవ్వచ్చు. మేమైతే దర్శనం చేసుకొని వచ్చాము. మా హస్బెండ్ అయితే ఆ ప్రసాదం దగ్గర ఉన్న లైన్ చూసి ఆ వెయిటింగ్ నచ్చదని చెప్పాను కదా, సో ప్రసాదం కూడా తీసుకోకుండా అయితే వచ్చేసారు. మేము ఇక్కడ నుంచి అయితే ధర్మపురి ఇంకా బయలుదేరాము. ఇక్కడ నుంచి అయితే 1 అవర్ పడుతుంది. దారిలో పొల్యూషన్ చెక్ ఉంటే మా హస్బెండ్ దాన్ని తీసుకున్నారు. చలికాలమైన ఎండలు ఉన్నాయి, సో దారిలో మేము కొబ్బరి బండ నీళ్ళు అయితే తీసుకున్నాం. ఇంకా వాళ్ళ నానమ్మ మా బుజ్జిగడికి కూడా తాగించేశారు. ధర్మపురిది నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. ఇది చాలా లెంత్ అయిపోయింది. మీ వాయిస్ వాళ్ళు వినలేదు కదండి, ఫస్ట్ నిన్నే తీసుకుందరండి. అలారంగా పెట్టుకుంటారు, అప్పుడు కంపల్సరీ లెగుస్తారు. ఒకే వ్లాగ్ అయితే మీకు కూడా విసుగ్గా అనిపిస్తుంది కదా ఎక్కువ లెంత్ అయితే. సో మళ్ళీ బోర్గా ఫీల్ అవుతారు మీరు. సో ఇంకేం లేదు, ఇంకా ఎక్కువగా విసిగించను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.